అంతటా ఆ భార్గవ అస్త్రం పలు రూపాల్లో వ్యాపించి శత్రు బలగాలను అల్లకల్లోలం చేసాగింది. ఆనాటి కర్ణుడి ప్రతాపాన్ని అర్జునుడు సైతం ఎదిరించలేకపోయాడు. భీముడు మాత్రం కర్ణుడిని ఎదిరించి యుద్ధం చేయసాగాడు. భీముడి దాటికి తట్టుకోలేని కురుసేనలు పారిపోయి కర్ణుడి చెంత చేరాయి. కర్ణుడు విజృంభించి పాండవ సేనలను చెల్లా చెదురు చేయసాగాడు. భీముడికి అండగా నకుల సహదేవులు, దృష్టదుమ్నుడు, శిఖండి, ఉప పాండవులు నిలిచారు. అందరూ కలిసి కర్ణుడిని ఎదిరించారు. అందరినీ కర్ణుడు తన బాణాల జడి బాణలో ముంచేశాడు. పాంచాల, చేది, మత్స్యాది రాజులపై బాణాలు గుప్పించాడు. కర్ణుడి దాటికి తట్టుకోలేని పాండవ బలగాలు నివ్వెరపోయి పరుగెత్తసాగాయి. అది గమనించిన అర్జునుడు కర్ణుడిని అడ్డుకునేందుకు పూనుకున్నాడు. అర్జునుడు గావించే యుద్ధ బీభత్సాన్ని శల్యుడు వర్ణిస్తూ కర్ణుడికి చెప్పడం మొదలుపెట్టాడు. అన్నీ విన్న కర్ణుడు రథాన్ని అర్జునుడికి ఎదురుగా పోనిమ్మని చెప్పాడు. అంతలో దుర్యోధనుడి ఆదేశంతో కృపాచార్యుడు, అశ్వత్థామ, కృతవర్మ, శకుని మొదలైన వారు వెళ్లి అర్జునుడిని ఎదిరించారు. కర్ణుడు శత్రు సేనలతో భీకరంగా పోరాడుతూ సాత్యకి, దృష్టదుమ్నుల గుర్రాలను కూల్చాడు. కేకేయ రాజకుమారుణ్ణి వధించాడు. ఆగ్రహించిన కేకేయ రాజు కర్ణుడి కొడుకు ప్రసేనుణ్ణి చంపాడు. ఆగ్రహించిన కర్ణుడు కేకేయ రాజును వధించాడు. ద్రుపదుడి కొడుకు సుదేవుణ్ణి చంపి సుతసోముడి పొగురు కర్ణుడు అణిచాడు. పాంచాల వీరులు చుట్టుముట్టగా కర్ణుడు ఆ సేనలను చీకాకుపరిచాడు. అప్పుడు ఉత్తమౌజుడు, శిఖండి మొదలైన వీరులు అనేకులు చేరి కర్ణుణ్ణి చుట్టుముట్టారు.